జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి. ఆంధ్ర ట్యాక్సీలో హాయిగా విహరిద్దాం. పర్యాటకులకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. దుర్గాపురం హోలీ క్రాస్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఈరోజు ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడు పుట్టినరోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం నాడు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభలో సీఎం మాట్లాడారు. శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న రోజును ప్రతి ప్రజా రాజధాని దేవతల రాజధాని అమరావతిలో జరుపుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. దేవతల రాజధాని ఏ విధంగా ఉందో ఊహించుకుంటున్నారన్నారు. అమరావతిని ప్రపంచం మొత్తం గుర్తు పెట్టుకునేలా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ ప్రాంత రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాల భూమిని 29,000 మంది రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చారని తెలిపారు. అటువంటి స్ఫూర్తిని ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. అమరావతిలో ఒక చరిత్రను సృష్టించే విధంగా వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ నెల 11 నుండి అటల్ మోదీ సుపరిపాలన యాత్రను ప్రారంభించారని తెలిపారు. గురువారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని దుర్గాపురం హోలీ క్రాస్ చర్చి నందు పాస్టర్ డాక్టర్ బెన్హమ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ సోదర సోదరిమణులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడారు. క్రిస్మస్ పండుగ మానవాళికి ప్రేమ, కరుణ, త్యాగం, శాంతి సందేశాన్ని అందిస్తుందని, యేసుక్రీస్తు చూపిన మార్గం స్వార్థాన్ని విడిచిపెట్టి పేదల పక్షాన నిలబడి కష్టాల్లో ఉన్నవారికి చేతనివ్వడమేనని, సమాజంలో మతాలకు అతీతంగా ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, అలాంటి విలువలే రాష్ట్రం, దేశం అభివృద్ధికి పునాదులని తెలియజేశారు. క్రిస్మస్ గ్రీటింగ్స్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. నేను పాస్టర్ డేవిడ్ బ్రన్హామ్, హోలీ క్రాస్ మినిస్ట్రీస్, రోకళ్ళపాలెం. ఈరోజు ప్రపంచమంతా చాలా సంతోషకరంగా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి వేళ, ఆయన మానవాళిని పాపము నుంచి, దీనస్థితిలో నుంచి, కష్టాల్లో నుండి విడిపించి వారికి శాంతి సమాధానాలు సమకూర్చడానికి దేవుడే నరవతారిగా రక్తమాంసాలు ధరించుకుని ఒక కన్యక గర్భమందు ఎటువంటి పాపము లేకుండా ఒక పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన పుట్టిన వేళ ఆకాశ వీధిలో దేవదూతలందరూ గొప్ప సందడి చేశారు. సర్వోన్నత స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు సమాధానమని. ఈరోజు మేమందరం ఇక్కడ చేరి ఆ సంతోషాన్ని మేమందరం జరుపుకుంటున్నాం. ఆ సంతోషం ఊరు వాడ ప్రతి ఇంటిలో ఉండాలని మా యొక్క ఆశ. ఆ సువర్తమానం తెలియజేయటానికే ఈ క్రిస్మస్ వేడుకలు మేము జరుపుకుంటున్నాం. ఆ సువర్తమానం ఏంటంటే, మనకు రక్షకుడు పుట్టాడు, ఇక మనకు భయము లేదు ఇళ్ళలో. ఎలాంటి భయము,
ఎలాంటి చింత దిగులు లేకుండా నిర్భయంగా జీవించడానికి ఆ ప్రభు యొక్క కృప ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి నిండుగా కలగాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వారికి అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ ఫిల్ యువర్ లైఫ్స్ విత్ ద జాయ్ ఆఫ్ క్రిస్మస్, ద లైట్ ఆఫ్ క్రిస్మస్, ద ఫెయిత్ ఆఫ్ క్రిస్మస్, ద హోప్ ఆఫ్ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. క్రిస్మస్ పండుగ అంటే లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తుని ఆరాధించే రోజు అని పెంచోనిపేట ఆర్సీఎం చర్చి విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ గువ్వల బాలరాజు, గుణదల పాస్టోరల్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ విజయరాజు తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు మార్గంలో జీవించేందుకు ప్రయత్నించాలని తెలిపారు. ప్రతి ఒక్కరిపై యేసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. పెంచోనిపేటలోని మరియమాత మోక్ష రూపణ దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. వేడుకల్లో భాగంగా సమిష్ట దివ్య బలి పూజ నిర్వహించారు. అనంతరం విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ గువ్వల బాలరాజు, గుణదల పాస్టర్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ విజయరాజు మాట్లాడారు. క్రిస్మస్ పండుగ అంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తుని ఆరాధించే రోజు అని తెలిపారు. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు మార్గంలో జీవించేందుకు ప్రయత్నించాలని తెలిపారు. పవిత్రమైన క్రిస్మస్ రోజున మీ అందరి జీవితంలో శాంతి, ఆనందం, ప్రేమ నిండాలన్నారు. ఈరోజు మనం బహుమతుల కంటే ముందు మంచి మనసును పంచుకోవాలని తెలిపారు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలన్నారు. ప్రతి ఒక్కరిపై యేసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. 2025 సంవత్సరాల కిందట బెత్లెహేముపురంలో పసులపాకలో బాలయేసు జన్మించిన యొక్క సంఘటనను స్మరణ చేసుకుంటూ ఈ సంవత్సరము మరియమాత మోక్షరూపణ దేవాలయంలో విచారణ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉన్నాము. ఈ క్రిస్మస్ పండుగ రోజున ప్రత్యేకంగా లోకరక్షకుడు దైవ కుమారుడు ఈ భూలోకంలో జన్మించిన యొక్క సంఘటనను స్మరణ చేసుకుంటూ సంతోషంగా, ఆనందంగా, ఘనంగా మా యొక్క దేవాలయంలో ఏక పండుగ చేసుకుంటున్నాము. యేసు ప్రభు ఈ భూలోకంలో జన్మించినప్పుడు పరలోకానికి భూలోకానికి సంబంధం కలిగింది. భూలోకంలో ఒక మానవుడుగా జన్మించి ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో సన్మనస్కులంతా కూడా ఏకమై మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకములో నివసించు వారికి శాంతి సమాధానము కలుగుగాకని సన్మనస్కులంతా కూడా ఏకమై స్తుతిగీతములు పాడి ఉన్నారు. అదేవిధంగా ఈ భూలోకములో ఆ దైవ కుమారుడు లోకరక్షకుడు జన్మించినప్పుడు భూలోకమంతా కూడా ఆయన్ను స్తుతించింది, ఆరాధించింది. ప్రకృతి మొత్తం కూడా ఆయన్ను ఆరాధించింది. ఆకాశములో నక్షత్ర వెలుగు ప్రకాశించి 3 జ్ఞానులకు దారిని చూపించింది. గొర్రెల కాపరుడు వెళ్ళి లోకరక్షకుడు జన్మించాడని ఆనందముతో, సంతోషముతో ఆయన్ను ఆరాధించి ఉన్నారు. పశుల పాకలో జంతువులన్నీ కూడా ఆ ప్రభుని ఆరాధించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. భూలోకములో జీవిస్తున్నటువంటి మానవులందరం కూడా ఆయనే లోకరక్షకుడని తెలుసుకొని ఆయన ఆరాధించే పండగే ఈ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే యేసు ప్రభుని ఆరాధించే రోజు. కావున మనము ఈ యొక్క లోకరక్షకుని ఈరోజు ప్రత్యేకంగా డిసెంబర్ 25వ తారీఖున ఆరాధిస్తూ, గణపరుస్తూ ఆయనే లోకరక్షకుడు, ఆయన ద్వారా లోక విముక్తి ఉందని తెలియచేసుకొని ఆయన యొక్క ప్రేమ మార్గంలో, ఆయన యొక్క విశ్వాస మార్గంలో జీవించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఆయన మానవుడై మనందరికీ కూడా దైవపుత్రులుగా చేసేదానికి ఈ భూలోకంలో మానవుడుగా జన్మించి ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గంలో, ఆయన యొక్క ప్రేమ మార్గంలో మనం కూడా నడుచుకుంటూ ఆ యొక్క దైవ మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన యొక్క ప్రేమలో నడిచేదానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రేమించే విధానంలో మనం కూడా ప్రేమించి ఆయన యొక్క పుత్రులుగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ రోజున మనం ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఈ యొక్క శుభదినమున మీకందరికీ కూడా క్రిస్మస్ పండుగ యొక్క శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీస్సులు మీ యందు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైనటి సహోదరి సహోదరులారా, డిసెంబర్ 25వ తారీఖు సకల మానవాళికి కూడా ఒక పర్వదినం. కారణం, లోకరక్షకుడైనటువంటి దేవుని కుమారుడు యేసు ప్రభు
ఈ లోకంలో జన్మించినటువంటి మహాపరిశుద్ధ దినం. అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి అందించింది శాంతి, సమాధానం, సమానత్వం. ఈ లోకంలో ప్రస్తుతం చూసినట్లయితే ఎన్నో రకాల యుద్ధాలు, అశాంతి, అటు ఇజ్రాయేలు, మరొక వైపున రష్యా, ఉక్రెయిన్, మనం భారతదేశం పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో రావణ కాష్టంగా కాలుతూనే ఉంది. ఈనాడు యేసు భగవానుడు ఈ లోకంలో పుట్టడం ద్వారా, ఈ క్రిస్మస్ పండగ ద్వారా ఆ దేవాది దేవుడిచ్చే సందేశం ఏమిటి అంటే, పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారందరికీ శాంతి, సమాధానం. ఈ సమాధానాన్ని ఇవ్వడానికే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాకపోతే మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సమాధానాన్ని మనం పొందుకోవాలంటే ఆ లోకరక్షకుడైన యేసు ప్రభును మనం ఆహ్వానించుకోవాలి. యేసు ప్రభు అలనాడు 2025 సంవత్సరాల క్రితం జన్మించినప్పుడు కూడా బెత్లెహేము నగరంలో చోటు లేదన్నారు. మేబీ ఒకవేళ ఈ కాలంలో కూడా క్రైస్తవులమైన మేము, ఇతరులు కూడా యేసు ప్రభుకు చోటు లేదని అంటున్నామేమో, శాంతికి, సమాధానానికి చోటు లేదు అంటున్నామేమో. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది శాంతినివ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి. ఆ ప్రభువుని కలుసుకున్నటువంటి, ఆ ప్రభువును ఆహ్వానించినటువంటి వాళ్ళందరూ కూడా నిజమైన పరిపూర్ణమైన శాంతి, సమాధానంతో నింపబడ్డారు. ఈనాడు ఆ క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రభువును ఆహ్వానించు. నిజమైన, శాశ్వతమైన, లోకం ఇవ్వలేనటువంటి, సంపదలు ఇవ్వలేనటువంటి, ఇతరులు ఇవ్వలేనటువంటి శాశ్వతమైనటువంటి, నిజమైనటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని ఈ క్రిస్మస్ పర్వదినం రోజున నీవు, నేను, సకల మానవాళి పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ చిన్నారి బాలయేసు మిమ్ము, మీ కుటుంబాలని, మీ బంధుమిత్రాదులను మీరు చేసే ప్రతి విషయాన్ని కూడా చల్లగా దీవించి, ఆశీర్వదించి కాపాడాలని ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 27వ తేదీన వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలియజేశారు. నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5,000 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్టు తెలియజేశారు. ఇందులో 184 మంది పీహెచ్డీ, 700 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, 4,500 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. వీటిలో 340 ఎంబీఏ, 105 ఎంటెక్, 40 మంది న్యాయ కోర్సులు, 3,200 బీటెక్, 12 మంది ఆర్కిటెక్చర్, 48 బీఫామ్, 330 బీసీఏ, 325 బీబీఏ, 37 బీకామ్, 18 బీఎస్సీ, వీసీ, 25 బీఏ, 180 బీఎస్సీ అగ్రికల్చర్, 14 ఎం ఫార్మసీ, 32 ఎంఎస్సీ కెమిస్ట్రీ, 220 ఎంసీఏ డిగ్రీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కె సుబ్రహ్మణ్యం, డాక్టర్ కె రామకృష్ణ ప్రధాన కన్వీనర్లుగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఛాన్సలర్ డాక్టర్ కెఎస్ జగన్నాథరావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ వెల్కమ్ తెలియజేసుకుంటూ, మా కేఎల్ యూనివర్సిటీకి కాన్వకేషన్ 15th కాన్వకేషన్ అనేది ఈ నెల 27వ తారీఖున జరపడానికి నిశ్చయించినాం. సో ఈ కార్యక్రమానికి మేజర్గా నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి వినోద్ సింగ్ గారు, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి ప్రెసిడెంట్, అలాగే శ్రీపత్ బన్వాలి చైర్పర్సన్ ఫర్ టాటా మెమోరియల్ ఇన్స్టిట్యూషన్స్ రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేజర్గా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ అందరికీ కూడా, గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళందరికీ కూడా అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మేజర్గా ఈ కార్యక్రమానికి పిల్లలందరూ కూడా విచ్చేస్తున్నారు. అలాగే బీటెక్ ప్రోగ్రామ్స్, అలాగే ఎంబీఏ ప్రోగ్రామ్, అలాగే బీబీఏ ప్రోగ్రామ్కి, అలాగే బీఏ, బీకామ్, అలాగే లా ప్రోగ్రామ్స్కి, ఆర్కిటెక్చర్,
అగ్రికల్చర్, అలాగే ఇట్లా అన్ని ప్రోగ్రామ్స్కి కూడా స్టూడెంట్స్కి అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మీడియాని అలాగే ఈ ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. The 15th convocation of Keele University is blessed with the two important guests from the country. National Academy of Sciences is one of the oldest academy in the country, and his president, Dr. Vinod Kumar Singh, he is going to attend this meeting. He is a Padma Shri awardee. Also, he was a scientific advisor to Prime Minister's meeting, that is when Manmohan Singh was the Prime Minister, and he is one of the leading scientists in chemistry, and he has discovered a lot of new things in the world, so he has become a world famous scientist. And the second important person is Sripad Banavalli. He is from the biggest cancer hospital in the world, that is Tata Memorial Cancer Hospital in Mumbai. So this person is a very big man in the area of pediatric cancer. So this person is also instituted first 100-bedded hospital in Bombay, where this hospital is completely dedicated using Ayurveda treatment for cancer. So this is the first time ever done in the world that indigenous medicine has been used. So he is integrating music, also sports and other things together for cancer treatment. All other things for the cancer treatment. So this is the first government supported 100 crores bedded hospital in Mumbai. So these two people are very important for the convocation, because they made a big change in the world. That's what we are believing. And they also come under the policy of Dr. Modi, our Prime Minister, where we say Vikasit Bharat, where make programs in India. So these people have built things within India, and that way they become world recognition. Thank you. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ 15వ కాన్వకేషన్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వస్తున్న విద్యార్థినులు పేరెంట్స్ అందరికీ కూడా ఆ రోజు ఉదయం 9 గంటలకల్లా వచ్చేసేసి స్టూడెంట్స్ అందరూ కాన్వకేషన్ రోప్స్ తీసుకొని వాళ్ళకి ఇయర్ మార్క్ చేసిన రూమ్స్ నుంచి కాన్వకేషన్ రోప్స్ తీసుకొని వాళ్ళకు ఎలకేట్ చేసిన సీట్స్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేయటం జరిగింది. వాళ్ళందరికీ మెసేజ్ పంపించడం జరిగింది. ఈ కాన్వకేషన్ ప్రొసెషన్ 9:30 స్టార్ట్ అవుతుంది. కాన్వకేషన్ డయాస్ దగ్గర సరిగ్గా 10 గంటలకు బిగిన్ అవుతుంది. ఈ కాన్వకేషన్లో పీజీ, యూజీ, పిహెచ్డి డిగ్రీస్తో అవార్డ్ చేయడంతో పాటుగా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ ఆయా విద్యార్థినులు వాళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈ కాన్వకేషను గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ వస్తున్న చీఫ్ గెస్టు, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనరు చాలా ఎంతో విశిష్టమైన వ్యక్తులు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కాన్వకేషన్ జరగబోతోంది. మీ అందరినీ కూడా, మీడియా మిత్రులందరినీ కూడా ఈ కాన్వకేషన్కి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 15th convocation for our Koneru Lakshma Education Foundation deemed to be university on 27th of this month. Around 5,000 undergraduate students and 700 postgraduate students are going to receive their degrees on 27th. In addition to award of degrees, for those who have got highest CGPA, gold and silver medals are also being awarded. And along with the UG PG students, PhD students are also receiving their degrees. In addition to that, the quality of the students are also checked according to the program outcomes they have obtained as per the international standards. And we are organizing this event with the esteemed guests from the National Science Academy as well as from the Tata Memorial Hospital who are going to come and grace this occasion.
So, on this occasion, around 24 different undergraduate programs or graduates from 24 different undergraduate programs and around 20 postgraduate programs. Out of them, mostly from MTech programs, MSc, MPharmcy and MSc, MPhil, and MPharmcy are all going to receive their degrees. So, and all arrangements are made in the traditional dress the candidates have to wear for receiving their degree on the dais, and for those traditional dresses and robes arrangements are made. All students have to wear those dress and receive their degrees on the dais. So, and along with the students, we are expecting large number of parents, guests and media people. Arrangements for all of them are made to have a smooth transition and smooth conduction of the program. Thank you very much. తాడేపల్లి అంజిరెడ్డి కాలనీలో జరిగిన మర్డర్ కేసులో ఇద్దరు ముద్దాయిల్ని అరెస్టు చేసిన తాడేపల్లి పోలీసులు. ఇళ్ల చెరువు వెంకటేశ్వరరావు హత్య కేసులో ప్రధాన నిందితులు మలినేని సాయి భవానీ అలియాస్ సాయి, వేమూరి మహేష్ బాబు అలియాస్ మహిళను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన తాడేపల్లి పోలీసులు. గతంలో ముద్దాయికి నిందితులకు పాత కక్షలు ఉన్నాయని తెలిపారు. తాడేపల్లి అంజిరెడ్డి కాలనీలో వెంకటేశ్వరరావుకు ఓ మహిళతో సంబంధం ఉన్న నేపథ్యంలో అక్కడికి వచ్చి వెళ్తున్న సమయంలో వారితో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వెంకటేశ్వరరావుని ఇద్దరు ముద్దాయిలు హత్య చేసినట్లు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు సమాచారం తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ వీరేంద్ర, ఎస్ఐ కాజవలలు రివార్డులు అందించారు. ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి అయిన సేవారంగంలో కీలకమైన పర్యాటకంలో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1గా నిలిపేందుకు భాగస్వామ్య పక్షాలతో కలిసి టీం ఎన్టీఆర్ కృషి చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో కొత్తగా ఆంధ్ర ట్యాక్సీ పేరుతో ప్రత్యేక యాప్ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో రూపొందించిన ఆంధ్ర ట్యాక్సీ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. ట్యాక్సీ ఆటో యూనియన్ల ప్రతినిధులు, డ్రైవర్లు, పర్యాటక రవాణా శాఖ అధికారులు తదితరులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా యాప్ను ఆవిష్కరించారు. ఆంధ్ర ట్యాక్సీ యాప్ ఆవిష్కరణ అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మొబైల్ యాప్ ద్వారా ట్యాక్సీ ఆటో రైడ్లను బుక్ చేసుకుని బెంచ్ సర్కిల్ వరకు ప్రయాణించారు. యాప్ ద్వారా అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి ఎం శిల్ప, ఇన్ఛార్జ్ ఆర్టీఓ కె వెంకటేశ్వరరావు, విజయవాడ ట్యాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం సాయి ప్రసాద్, కోర్ కమిటీ సభ్యులు వి బాబురావు, రాష్ట్ర ఆటో ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం ఆదిబాబు, ట్యాక్సీ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి. ఆంధ్ర ట్యాక్సీలో హాయిగా విహరిద్దాం. పర్యాటకులకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. దుర్గాపురం హోలీ క్రాస్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.